వాళ్ళకి తెలిసిపోతాయి వస్తే అయినా కూడా స్వామి అని వాటి పక్కన పెట్టేసి వెళ్ళారు సాధన. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గొప్ప గొప్ప విషయాలు తెలుసుకున్నప్పుడు మీరు నిజంగా అరుణాచల స్వామిని పట్టుకొని పోతే చెప్పలేము, ఎవరికి ఏం జ్ఞానం ఉంటుందో చెప్పలేము. ఎందుకంటే గొప్పనైన ఒక శక్తి గురించి మాట్లాడడం, ఒక పవర్ గురించి మాట్లాడినప్పుడు తెలిసో తెలియదు ఇవాళ నుంచి రోజు అరుణాచల శివ అనేవాడు ఏమవుతాడో కాదు, గొప్పవాడు అవుతాడు. వాడికి అన్నీ వచ్చేస్తాయి, వాడికి ఇక్కడ ఉన్నవి జరుగుతాయి, పైన జరగాల్సినప్పుడు జరుగుతాయి, అన్నీ గొప్పవి జరుగుతాయి. ఆ నమ్మకం పెట్టుకొని అరుణాచల స్వామి మీద నమ్మకం వేసి ఆ ఒరిపిడి అడిసి అనే స్కీమ్ ఎందుకు కాన్సెప్ట్ ఏంటి అంటే చిన్నతనం నుంచే డెవలప్ చేసుకోవాలి. అన్నదానం అనే ఒక గొప్ప కార్యక్రమానికి మీరందరూ మీ ఇంట్లో చేసుకోండి, మీరే ఒక గుళ్ళు ఇవ్వండి, ఒక వేద పాఠశాలకు వెళ్ళి ఇవ్వండి, అక్కడ ఉన్న పిల్లలు వేదం చదివే పిల్లలు తింటారు, అలా చేయొచ్చు. అలా కాకుండా ఇంకా బయట కొని తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు కాదు. అలా ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరు చెప్తే మేము వేద పాఠశాల అడ్రస్ ఇస్తాము, మీరు అక్కడ పోయొచ్చు, లేదంటే మాతో పాటు వస్తే మేము మాతో పాటు తీసుకెళ్తాం, లేదు మీరు మాకు ఇస్తే మీ తరఫున మేము ఇచ్చేస్తాం. మీ పేరు మేము రాసుకో, మీరు 100 రూపీస్ ఇస్తే నా పేరు అయితే రాసుకో, మీ పేరే రాసిస్తాం. అర్థమైందా? ఎందుకంటే పురాణ నలుగురం నేను కూడా అంత సిన్సియర్గా ఉంటాను అని చెప్తూ ఇవాళకి శుభం.